ఈరోజు కొన్ని విషయాలు మేము నేర్చుకోవాలి. ఒక విశ్వాసి ఎలాగుండాలి, ఒక విశ్వాసి కుటుంబం ఎలాగుండాలి, ఒక దైవజనులు ఎలాగుండాలి, ఒక పాస్టమ్మ ఎలాగుండాలి. ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసిగా పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. మాలో పరిశుద్ధత లేకపోతే మేము యేసు ప్రభు నమ్మి ఏం లాభం చెప్పండి? ఏం లేదు. ఈరోజు ఎక్కువగా భార్యాభర్త మధ్యన గొడవలు, అన్న తమ్ముల మధ్యలో గొడవలు, కుటుంబంలో గొడవలు, అక్క చెల్లి మధ్యన గొడవలు, తల్లిదండ్రి మధ్యన గొడవలు ఎందుకు అవుతుంది? ఎందుకు అయితే వాళ్ళ క్యారెక్టర్ అలాగా ఉన్నాయి కాబట్టి. పేరుకు మేము దేవుడు సన్నిధికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, బయటికి వెళ్ళిన తర్వాత ఈ చోట ఏం చేస్తున్నాము? వదిలేస్తున్నాము. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి నేర్పించారు. ఈ వాక్యం సరంగా మేము జీవించాలి. దేవుడు దృష్టిలో ఏ తప్పు చేయకూడదు అని ఒక భయం ఉంటే ఎప్పుడు తప్పు చేయలేరు వాళ్ళు. ఒక చిన్న సాక్ష్యం నేను మీకు షేర్ చేస్తాను. ఒక ఊర్లో భార్యాభర్త ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో సమస్య వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రితో, అంటే కొడుకు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. మొదటి కొడుకుకి పెళ్ళి అయింది. వాళ్ళ భార్యాభర్త అలాగే వాళ్ళ తల్లిదండ్రి కలిసి వస్తున్నారు చర్చికి. అలాగే వాళ్ళ కొడుకు కూడా, ఇంకా కొడుకు కూడా వస్తున్నారు. ఇలాగా జీవిస్తూ చర్చికి వస్తూ కొన్ని వాళ్ళకి సమస్య వచ్చినాయి. సమస్య వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం డివైడ్ అయిపోయినారు. లాస్ట్లో ఈ చిన్న బాబు ఏం చేశారు? హాస్టల్ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ ఆదివారం వచ్చినంటే ఏం చేస్తున్నారు? హాస్టల్ నుంచి చిన్న బాబు, పెద్ద బాబు, కోడలు ఏమో ఇంకొక రూమ్ నుంచి, వాళ్ళ తల్లిదండ్రి ఇంకొక రూమ్ నుంచి. అంటే చూడండి సైతాను ఎలా ఈరోజు విశ్వాసి కుటుంబంలో ఆడుకుంటుంది. శాంతి సమాధానాలు లేకుండా, దేవుడు భయం లేకుండా. లాస్ట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి తిండి లేకుండా, జాబ్ లేకుండా అయింది. వాళ్ళ ఉపవాసం ప్రార్థనలో దేవుడికి అడిగినారు, దేవా, ఒకవేళ మా కుటుంబంలో కానీ, నా లైఫ్లో కానీ, నా చేతిలో కానీ, నా జ్ఞానంలో కానీ ఏమైనా తప్పు చేసి ఉంటే నేను సరి చేసుకుంటాను, నాకు దయచేసి క్షమించండి అని. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఏం చేశారు? కళ్ళతో మాట్లాడినారు. వాళ్ళకి సైతాన్ ఎలా చేస్తుంది అనేది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? అందరం మాట్లాడుకుంటూ ఒకరోజు కలుసుకున్నారు. ఆమెన్. ఒకరోజు కలుసుకుంటూ దేవుడు గురించి ఎక్కువగా జీవించాలి, కొన్ని ఆత్మ కూడా సంపాదించుకోవాలి, దేవుడు సన్నిధికి నడిపించాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ అలా చేస్తూ కొన్ని సంవత్సరం తర్వాత దేవుడు పెద్ద కుమారుడికి ఏమన్నారు? మీ ఉద్యోగం వదిలేసి నా సేవకి వచ్చేయి. హల్లెలూయా. మీ ఉద్యోగం వదిలేసి నా సేవకి వచ్చేయి. నీ ద్వారా చాలా కుటుంబము వస్తున్నారు, వాళ్ళకి మీరు కాపాడతారు, నీ పక్షంగా నేనే ఉన్నాను, నీ జాబ్ వదిలేసి. కొన్ని సంవత్సరం తర్వాత పెద్ద కుమారుడు జాబ్ వదిలేసి దేవుడి గురించి నిలబడినారు. దేవుడు భార్యాభర్త ద్వారా చాలా ఆత్మని కాపాడినారు. ఆమెన్. అంటే మొదటిగా మా ఫౌండేషన్ని, మా ఆత్మీయతని, మా పరిశుద్ధతని గట్టిగా స్ట్రాంగ్గా మేము చేయకపోతే సైతాను కూడా మా బలహీనత చూసి ఏం చేస్తుంది? ఇలాగ చేస్తుంది. ఒక మనుషుని బట్టి ఈ పర్సన్ బాగాలేదు అని ఎలా చెప్పగలుగుతారు మీరు? చెప్పండి. మాట అయినా, వ్యవహారమైనా, లేకపోతే ఏదైనా ఒకటి మీకు అయినా నాకు తెలిసింది కాబట్టి ఆ విశ్వాసీలు, ఆ మనుషులు బాగాలేదు అని చెప్తున్నాం, రైట్? అలాగే ఒక చెట్టుకి చూస్తూ ఈ చెట్టులో ఈ సీజన్లో సరిగా ఫలము ఇస్తలేదు అని ఇలా చెప్తున్నాము ఆ చెట్టుని చూసి, రైట్? అలాగే ఈరోజు ఈ వచనం ద్వారా మేము కూడా నేర్చుకోవాలి ఏంటంటే, ఒకవేళ మీరు అయినా నేనైనా దేవుడితో గట్టిగా ఉన్నాము, బలముగా ఉన్నాము, పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే మా పరిశుద్ధాన్ని కాపాడుకోవాలి. వేస్ట్లు ఉంటారు కదా, ప్రార్థన చేస్తారు, ఇక్కడ వెళ్ళి బియర్ బార్లా ఉంటారు, తాగుతూ ఉంటారు, ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. అలాంటి విశ్వాసి దగ్గర కూడా మేము దూరం ఉండాలి. లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ మనకి కూడా వస్తుంది. ఒకరోజు బయట పడితే
వీళ్ళు కూడా ఇలాగే అని మాతో వాళ్ళు దూరం అయిపోతారు. హల్లెలూయా. యోబు పరీక్షలో పడినప్పుడు ముగ్గురు దోస్తులు ఏమన్నారు? మీరు ఏం పాపం చేశారు ఏమో, అందుకు ఇలాంటి పరీక్షలు మీకు మీ లైఫ్లో వచ్చింది అని. ఎవరన్నారు? వాళ్ళ దోస్తులు. అవును కదా. ఇప్పుడు మీరు నిజమైన యోబుని దేవుడు భయంతో ఇచ్చిన వాక్యంతో మీరు ఉన్నారు, ప్రేమిస్తున్నారంటే మీరు ఎవరికి అలాంటి మాట మీరు చెప్పలేదు. ఎందుకు? అయితే దేవుడు భయం మీలో ఉన్నాయి కాబట్టి, దేవుడు వాక్యం మీలో ఉన్నాయి కాబట్టి. ఆమెన్. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా దేవుడు చూశారు, యోబు చూశారు. దేవుడు లాస్ట్లో ఏమంటారు? నా యోబు ఎప్పుడు వరకు ప్రార్థన చేయలేరు అప్పుడు వరకు మీకు స్వస్థత దొరకదు. దట్స్ ఇట్. కష్టాలు వస్తే, బాధలు వస్తే, పరీక్షలు వస్తే నిందించి రకరకాల మాట్లాడడము అది విశ్వాసి కుటుంబం కానీ కాదు. కష్టవాదాలు ఎవరికి రాదు, అందరికీ వస్తుంది. దైవజనుల కుటుంబం కూడా ఎక్కువగా వస్తుంది, మీకు తెలుసు అది. హల్లెలూయా. ఈ భూమిలో ఎక్కువగా కష్టాలు బాధలు వస్తున్నాయంటే ఎవరికి? ప్రవక్తలకి, దైవజనుల కుటుంబంకి ఎక్కువగా వస్తుంది. ఎందుకైతే వాళ్ళు దేవుడి గురించి నిలబడి ఉంటారు కాబట్టి సైతాను శోధిస్తుంది, ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? నిలబడతారు. ఈ పిల్లలు చూస్తున్నారా? పిల్లర్లా మేము కూడా నిలబడాలి, మా పరిశుద్ధతను కాపాడాలి, మా ఆత్మీయాన్ని కాపాడాలి. ఈ అగ్నిలో పడేయండి అని ఒక మాట రాయబడి ఉన్నాయి కదా. దేవుడు మనకి ఈ రోజు వరకు ప్రతి విషయంలో కాపాడుతున్నారు, రైట్? తిండి విషయంలో ఏం తక్కువ చేయలేరు, రూమ్ రెంట్ విషయంలో తక్కువ చేయలేదు, శాంతి సమాధానం కానీ ఏ విషయమైనా దేవుడు తక్కువ చేయలేదు. కష్టాల బాధలు వస్తుంది వెళ్ళిపోతుంది, రైట్? వస్తుంది వెళ్ళిపోతుంది. ఈ అన్ని విషయంలో కాపాడుతానే ఉన్నారు ముందుకి కూడా. కానీ మేము ఎలా జీవించాలి? ఒక మంచి విశ్వాసి, ఒక మంచి కుటుంబంగా జీవించాలి. దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మీరు అయినా నేనే అయినా మేము అందరు కలిసి చక్కగా జీవించి కాకపోతే దేవుడు ఏం చేస్తారట? మాకే నరకంలో అగ్నిగుండంలో పడేస్తారు. ఆమెన్. ఈరోజు మీకు అయినా నాకు అయినా దేవుడు టైం ఇచ్చారు, సమయం ఇచ్చారు, మార్చుకోవాలి అని. ఈ భూమిలో ఎంతకాలం ఉంటాం చెప్పండి? బైబిల్ ప్రకారము 70 అయినా 80 అయినా ఇయర్స్. దాని తర్వాత ఒకరోజు మీరు అయినా నేనైనా చనిపోతాము. దాని తర్వాత ఎవరు మీకు కాపాడతారు? మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఎప్పుడైతే శరీరం నుంచి ఆత్మ బయటికి వస్తుంది అప్పుడు ఏ కుటుంబం మీతో ఉండలేరు, ఏ భార్య లేరు, ఏ భర్త లేరు, ఏ తల్లిదండ్రులు లేరు, ఏ అన్నతమ్ములు అక్క చెల్లెలు ఉండలేరు. అప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దేవా నాకు కాపాడు, నాకు రక్షించు అంటే నువ్వు ఎవరయ్యా నాకు తెలియదు, నువ్వేళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? అదేందా మీకు? ఈ 19లో చూడండి, ఇంకోసారి రిపీట్ చేద్దాం. 19 చదవండి. అంతే. ఒకవేళ మేము దేవుడికి తెలిసిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా వాక్యానుసారంగా మేము కాకపోతే దేవుడు కూడా ఒక రోజు ఇలాంటి పరిస్థితి మన లైఫ్లో చేస్తారు. ఇది ఈరోజు ఎలా జీవిస్తున్నాము? దేవుడితో కుటుంబం అందరూ కలిసి మా లైఫ్ ఎలాగున్నాయి ఇప్పుడు యేసుతో, మా పరిశుద్ధత ఎలాగున్నాయి ఈరోజు, మా ఆత్మీయ జీవితం ఎలాగున్నాయి ఈరోజు, మా ప్రార్థనా జీవితం ఎలాగున్నాయి ఈరోజు, వాక్యం జీవితం ఎలాగున్నాయి ఈరోజు. ఇది కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం.